జై శ్రీమన్నారాయణ. మానుకోట బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు మొదటి రోజు. ఈ యొక్క ఆలయంలో పెద్దజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ శ్రీరామ స్తూపం మరియు చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ యొక్క ఆలయ శిఖర ప్రతిష్ఠ జరగడం ఎంతో విశేషం. అలాంటి ఈ యొక్క దేవాలయంలో ఈ రోజు మొదటి రోజు బ్రహ్మోత్సవంలో యాగశాలలు రెండు, ఒకటి ఇష్టిశాల, మరొకటి ప్రధాన యాగశాల. ఈ రెండు యాగశాలలో హోమం జరిపించేటువంటి ఆ అగ్ని ఏదో సాధారణంగా కర్పూరాది ఇతరత్ర పదార్థాలు వాడి అగ్నిని కాకుండా ప్రత్యక్షంగా సూర్యకాంతి శిలాజము అనేటువంటి ఒక శాస్త్ర పద్ధతిలో ప్రత్యక్షంగా ఆ యొక్క సూర్య రశ్మి చేత మధ్యలో భూతద్దాన్ని ఉంచి మంత్రపూతంగా ఆ యొక్క జ్వాలని మనం పుట్టించి ఆ జ్వాలతో ఈ 5 రోజుల హోమాలన్నీ కూడా జరిపిస్తాం. దాంట్లో మొదటి రోజు యాగశాలలో ప్రధాన మూలమంత్ర హోమాలు, అలాగే ఇష్టిశాలలో అంటే భక్తులందరూ కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం కలిగించేదే ఈ యొక్క ఇష్టిశాల. ఈ ఇష్టిశాలలో మొదటి రోజు గరుడ ఇష్టి అంటే గరుత్మంతుడి యొక్క హోమాలని కూడా చేయించడం జరిగింది. ఆ తర్వాత వైనతేయ ప్రతిష్ఠ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని జరిపిస్తాం. ఆ పటములో ఉండేటువంటి ఆ యొక్క గరుత్మంతుడి బొమ్మకి ప్రత్యక్షంగా స్నానం అనే ఉపచారాన్ని చేయలేము కనుక ఎదురుగా అద్దాన్ని ఉంచి దాంట్లో స్వామికి ఛాయాదివాసంగా స్నానం అనేటువంటి ఉపచారాన్ని సమర్పించి ఆ పటాన్ని ఊరేగింపుగా ధ్వజస్తంభం దగ్గరికి తీసుకెళ్లి ఈ బ్రహ్మోత్సవాల్లో చేసేటువంటి కళ్యాణానికి దేవతలందరికీ ఆహ్వానం పంపడానికి గరుడ పటాన్ని ఎగిరేసేటువంటి సమయంలో సంతానం కొరకు వేచి చూసేటువంటి ఆ యొక్క దంపతులకి యా స్త్రీ పిండం సమశ్నాతి సా స్త్రీ పుత్రవతి భవేత్ అనేటువంటి ప్రమాణానుసారం పటానికి నైవేద్యం చేసినటువంటి ఆ గరుడ ప్రసాదాన్ని సంతానం కొరకు ఉండేటువంటి వారందరికీ ఇవ్వడం, తద్వారా వారికి ఉండేటువంటి సర్పదోషాలు వగైరా అన్ని కూడా తొలగిపోయి సంతానం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రసాదాన్ని అందించి మొదటి పూట పూజా కార్యక్రమాన్ని అంతా ముగిస్తాం. అలాగే సాయంత్రం ఈ ఉత్సవాల్లో వాడేటువంటి వాద్యాలన్నింటినీ పూజిస్తూ భేరీ పూజ, సకల దేవతల్ని ఈ యొక్క ఉత్సవాలకి ఆహ్వానిస్తూ దేవతాహ్వానం, ఆ తర్వాత బలిహరణాది కార్యక్రమాలతో మొదటి రోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపించాం. జై శ్రీమన్నారాయణ.